నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో వించేసి ఉన్న శ్రీ రఘునాథ స్వామి వారి దేవస్థానంలో కొత్తగా నియమితులైన ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి హాజరై కొత్తగా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఒరుగు నీలిమకి మరియు మండలి కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధి సేవా కార్యక్రమాల ద్వారా గ్రామ ప్రజల సంక్షేమంకై అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు। రానున్న కాలంలో ఆలయ దేవస్థానానికి తగిన నిధులు సమకూర్చి ఆలయ నిర్మాణం పునర్వైభవానికి కృషి చేస్తానని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సతీష్ కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। कृष्णादेव समुदितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। हरे ओम अन्रेवलगणन्दाय अडिपोत्ति सेन्नंगुत्तेन्निलंगै सत्ताय तिरनिपोत्ति पोन्रच्चगणमुतैताय पुवशुपोत्ति कन्नकुडिलाय विरन्दाय कजल्पोत्ति ஒன்றுகுடையாய் விடுத்தாய் குணம் போத்தி என்று பகை கிடக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏற்றிப் பறை கொள்வான் இன்றைய அம்மந்தோம் இறங்கேலோ ரம்பாவாய்। హరి ఓం ఓం అను నేను అన్నప్పుడు మీ పేరు చదువుకోండి। నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాథ స్వామివారి దేవాలయమునకు అను నేను మీ పేరు చదువుకోండి। ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోనూ న్యాయ విజేతతోనూ భయాభిమానాలకు రాగద్వేష రహితముగాను పైన తెలిపిన సమస్త యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలవాడనని మరియు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టము 30/87 అనుసరించి పొందుపరచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసా వహించునని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేయుచున్నాను। ఈ కింద రహస్య ప్రమాణ స్వీకారం ఉందండి, అది అందరూ మనసులో చదువుకోండి। ఆలయ దేవాలయంలో ఈరోజు అనగా 29/9/2025 తేదీన మధ్యాహ్నం టైం చెప్పట్లేదండి, ఎందుకంటే కొంచెం సమయం తీసుకోవాలి దీనికి, అందుకని చెప్పట్లేదు। శ్రీమతి వరుగు నీలిమ గారిని అధ్యక్షులుగా గోగాల శ్రీనివాసరావు గారు మరియు ఇతర సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందువల్ల శ్రీమతి వరుగు నీలిమ గారిని ధర్మకర్తల మండలి అధ్యక్షురాలిగా ఉండుటకు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడమైనది। హరి ఓం ఓం అభివస్త్రాసనసనాన్యార్చాపిదేనో సదూకాః పూయమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యాస్సన్ రధినో దేవసోమా। మేలు జరగాలని తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని స్వామివారి ఆశీస్సుల్లో అవసరం కోరుకుంటా ఉన్నాం। మరి ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలనే కోరిక చాలామందిలో ఉంటుంది, గ్రామస్తుల్లో ఉంది। మరి గుడి ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని గుడి పొజిషన్ పెట్టి దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తున్నాం। తప్పకుండా గుడిని
కూటమి ప్రభుత్వం సమయంలో అభివృద్ధి చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. అది ఆ రంగనాథ స్వామి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్ళి వాటి ద్వారా ప్రజలకు మేలు జరగాలని చెప్పేసి నేను